Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. ప్రీవియస్ వీడియోలో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్ సంబంధించి కీవర్డ్స్ అనేవి క్లియర్గా డిస్కస్ చేసాం. నౌ we will discuss exercise 11.1. First sum. Find the value of 2 power 6, 9 power 3, 11 square and 5 power 4. ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సొల్యూషన్. First one, 2 power 6, 2 raised to the power of 6. ఎలా రాయొచ్చు అంటే 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 into 2 into 2 into 2 into 2 into 2. 2 to the power of 6 అంటే అర్థం 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 6 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. And 2 power 6 value is 64. And now second sum. 9 cube. Same like that. 9 into 9 into 9. Cube ఉంది కాబట్టి 9ని 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. 9 9s are 81, 81 9s are 72, 729. Next third sum. 11 square. 11 into 11. 11 11s are 121. And last final sum, 5 to the power of 4. 5 into 5 into 5 into 5. 5 5s are 25. 25 5s are 125. 125 5s are 625. This is the answer. Clear, ma'am? Second sum. Express the following in exponential form. ఇచ్చిన ప్రొడక్ట్స్ ఎక్స్పోనెంటల్ ఫామ్ లో రాయమంటున్నాడు. సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు ప్రొడక్ట్ 6 into 6 into 6 into 6. How many times they repeated? 1 2 3 4 4 times repeated. 6 into 6 into 6 into 6 అంటే 6 power 4. 6 power 4. Second, t into t 2 times multiply చేయడం అంటే 2 square. Third sum, b into b into b into b. How many times they multiplies b? 4 times. b power 4. చూడండి ఎక్స్పోనెంట్ పైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 1 2 3 4 6 power 4 అలాగా ఎడిషన్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. అది ఎక్స్పోనెంట్ లాస్లో ఉంటాయి. ఆ లాస్ ఆల్రెడీ మనం కీవర్డ్స్లో డిస్కస్ చేసాం. ఎవరైనా క్లాస్ కనుక వినకపోతే ఒకసారి చూడండి, ఇంట్రడక్షన్ క్లాస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. 4. What is that? 5 into 5 into 7 3 times. 5 into 5 అంటే 5 square. 7 into 7 into 7 7 cube. This is the exponential form of this product. ఈ product కే ఇది exponential form. Fifth sum. 2 into 2 into a into a. 2's how many times? 2 times is there. అంటే 2 square into a square. 6. a into a into a into c into c into c into c into d. Here a into a into a cube into c 4 times, c power 4 into d single d is there. ఎక్స్పోనెంట్ ఏమీ లేకపోతే దిస్ పవర్ 1 ఉన్నట్లు లెక్క. క్లియర్ మా? ప్లీజ్ నోట్ డౌన్. Third sum. Express each of the following numbers using exponential notation.
ఎక్స్పోనెంషియల్ నొటేషన్లో రాయాలి. ఫస్ట్ సమ్ ఈ నెంబర్స్ని మనం ఎక్స్పోనెంషియల్ నొటేషన్లో రాయాలి. 5 పవర్ 12 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, అది 2 పవర్ 5 2 పవర్ 6 2 పవర్ 7 అనేసి ఎక్స్పోనెంషియల్ నొటేషన్లోనే రాయాలి. అది ఎలా రాయాలంటే ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 is the prime number. 2 2s are 4. 2 2s are 4. 1 remainder is there. అంటే అక్కడికి వెళ్తే 11 అవుతుంది. 2 5s are 10. ఇంకా 1 ఉంటుంది అంటే 12 అవుతుంది. 2 6s are 12. Again 2. 2 1s. 2 2s are 4. 1 remainder అంటే 16 అవుతుంది. 2 8s are 16. Again 2. 2 6s are 12. 2 4s are 8. Again 2. 2 3s are 2 2s are మళ్ళీ 2 2 1s are 1 ఉంటుంది రిమైండర్ అంటే 12 అవుతుంది. 2 6s are 12. 2 8s are 2 4s are 2 2s are క్లియర్ అయిపోయింది. ఈ 512 అనేది ఏమని రాయొచ్చు అంటే దీన్ని ఫస్ట్ 512 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 అంటే 2 into 2 into 2 into 4 5 6 7 8 9 finally 2 power 9. This is the exponential notation. ఏనమ్మా ఇలా రాయమంటున్నాడు. ప్రతిదానికి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి మనం చేయాలి. సెకండ్ సమ్ 343 is equal to, I do here 343 7 table 7 4s are 28 7 4s are 28 ఇంకెంత మిగులుతుంది 28 అంటే 28 2 6 63 మిగులుతుంది. 7 9s are 63. Again 7 table 7 7s are 49 అంటే దీన్ని 7 into 7 into 7 finally 7 cube. క్లియర్ అమ్మా? నెక్స్ట్ థర్డ్ సమ్ 729 అనేది 9 క్యూబ్. ఇది ఇందాక ప్రీవియస్ సమ్లో చేసాం 9 క్యూబ్ 9 into 9 into 9 అని రాయొచ్చు. బట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. 729 3 టేబుల్ 2 టేబుల్ అయితే క్యాన్సిల్ అవ్వదు. వై? బికాజ్ యూనిట్ ప్లేస్లో 9 ఉంది. వీ గో టు నెక్స్ట్ నెంబర్ 3. 9 plus 2 11 11 plus 7 18 ఈజ్ ద 3 మల్టిపుల్. ఇది ఖచ్చితంగా 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 3 2s are 6 1 ఉంటుంది. 3 4s are 12 3 3s are 9. అగైన్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 3 8s are 24 3 1s are 3. అగైన్ 3 టేబుల్లో అవుద్ది. 3 2s are 6 3 7s are 21. అగైన్ 3 టేబుల్ 3 9s are 3 3s are అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు 1 2 3 4 5 6 times 3 into 3 into 3 into 3 into 6 3 power 6 ఓఆర్ఆర్ ఏమని చెప్పాను 9 క్యూబ్ అని కూడా చెప్పాను. అది 9 9s are 81 81 9s are 729. నెక్స్ట్ ఫోర్త్ సమ్ 3125 3125. This is not divisible in 2 and 3 will check 7 8 9 10 11. No, 3 కూడా not divisible. We go to next prime number 5. 5 6s are 30. 1 remainder ఉంటుంది అంటే 12. 5 2s are 10. 2 remainder ఉంటుంది. 5 5s are 25. 625 times divisible. మళ్ళీ 5 table 5 1s are 5 1 remainder 5 2s are 10 2 remainder అంటే 25 5 5s 25. మళ్ళీ అగైన్ 5 table 5 2s are 10 2 remainder అంటే 25 5 5s 25 5 5s are 1 2 3 4 5 5 into 5 into 5 into 5 into 5 5 power 5. This is the exponential notation. Clear? Please note down now.